హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఆలూ ఫ్రై. దానికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర. ఫ్రైకి ముందు బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం కల్లుప్పు అయితే వేసాను. ఆలూ ఫ్రైకి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర అన్ని వంటకాల్లో చాలా టేస్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఆలూ అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. చూసారా, దానిపైన ఉన్న తొక్కలు ఎలా తీసేసాను. మేమైతే ఆలూ ఫ్రైకి కావాల్సిన అన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా స్టవ్ వెలిగించి ఆలూ ఫ్రైకి కావాల్సినవన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్గా ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక మనం పోపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ అవసరం లేదు, చూపిస్తాము. వేపించిన పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే జీలకర్ర వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. ఆ తర్వాత మనం కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఫ్రెండ్స్, అలాగే కరివేపాకు, ఇది కోసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. వేసాను. చూడండి ఫ్రెండ్స్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వచ్చేంత దాకా వేసుకున్నాం కదా. నెక్స్ట్ కోసి ఉంచుకున్నాం బాయిల్ చేసుకున్న ఆలు అయితే వేసాను. మనం కలిపేటప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న మొక్కలు అయిపోతాయి, సో అలా అనుకునే కలుపుకోవాలి. మొత్తం కింద ఉన్న ఉల్లిపాయలు కూడా పైకి రావాలి ఫ్రెండ్స్, లేకపోతే కింద అడిగి మాడిపోతుంది. కాసేపు ఉంచుకుందాం ఫ్రెండ్స్, మగ్గుతాయి. చూడండి ఫ్రెండ్స్, లైన్లో లైట్ వస్తుంది అనమాట. ఒకసారి కలుపుకొని లైట్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతుంది. ఓకేనా? ఇలా అయిన తర్వాత చిన్ని రుచికి సరిపడే సాల్ట్, అలాగే పసుపు, కారం, అలాగే చికెన్ మసాలా వచ్చేసి నా దగ్గర రెడీమేడ్ది లేదు ఫ్రెండ్స్. సో రెడీమేడ్ది మీరు చేసుకున్నది అయితే బాగుంటుంది. నా దగ్గర రెడీమేడ్దే ఉంది, సో ప్యాకెట్ కొని వేసాను అనమాట. మీరైతే ఇంట్లో చేసుకునేది అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఇంట్లోదే టేస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇంట్లో చేసింది కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే రెడీమేడ్ వేసుకోవచ్చు. చికెన్ మసాలా ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. అలా చేసుకుంటే కూరలన్నీ చాలా టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం కలిసేలా కలుపుకోవాలి, ఎందుకంటే సాల్ట్ మొత్తం కలవాలి కదా ఫ్రెండ్స్, అందుకని.
ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నంలో అయినా ఏదైనా పొరాటా చపాతీ వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. సో కాసేపు ఇలా మగ్గనిద్దాం. మూత పెడతాం కాసేపు. ఒక 1 minute తర్వాత దానిపైన లైట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వల్ల కూడా ఫ్రైస్ చాలా రుచి వస్తాయి. నేనైతే కొత్తిమీర ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్. ఇదైతే పొరాటా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆలు ఫ్రై అయితే రెడీ అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. దానిపైన కొత్తిమీర వేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.